హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి ఛానల్. టుడే రెసిపీ చపాతీలోకి, బిర్యానీలోకి, ఈవెన్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ ఆలు కుర్మా, ఆలు కర్రీ ఆర్ ఆలు మసాలా కుర్మా ఐటమ్స్ ఉన్నాయి అన్నీ. చూడండి దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో: దాల్చిన చెక్క అండ్ మిరియాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం, కొబ్బరి, ఆనియన్, దాంట్లో ఇంకా యాలకులు, లవంగాలు కూడా మిస్ అయ్యాయి. కొన్ని జీడిపప్పులు అలా వాటర్లో నానబెట్టి ఉంచుకోండి. అండ్ దీంతో పాటుగా ఆనియన్ కూడా కోసి పెట్టుకోండి. దీంట్లో ఒక్కొక్కటిగా అన్నీ మిక్సీలో వేయండి. ధనియాలు, ఇది ఎల్లుల్లిపాయలు నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి 4 తీసుకున్నాను. చిన్నగా ఉంటే 8 తీసుకోండి మంచిగా. కొబ్బరి కూడా ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి నేను. ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుంది. ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి దాంట్లో ఈ నానబెట్టిన జీడిపప్పు పలుకులు కూడా వేయండి. అండ్ ఆనియన్ కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్ కోసానండి నేను. అది కూడా వేసి మంచిగా ఇలా చూపిస్తున్నాను కదా, అలా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోండి. బాగా స్మూత్గా చేయమాకండి, మీ ఒక బరక టెక్స్చర్ ఉండేంతవరకు చేయండి. బాగా స్మూత్గా అయితే బరకన్నానని బాగా పలుకుగా కాదు, కొంచెం గ్రేవీలో ఎలాగా ఉంటే బాగుంటుందో అలా చేసుకోండి. అండ్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు మీ స్పైస్కి తగ్గట్టుగా పచ్చలుగా కోసి, అంటే మధ్యలోకి కోసి పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మంచిగా వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు కూడా కడిగి మంచిగా శుభ్రంగా చేసిన కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు వేయండి. పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం పసుపు పచ్చివాసన పోయేంత వరకు అన్నీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కారం వేసుకోండి. కారం చూసి వేయండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం మనం కాబట్టి కారం చూసి వేయండి. దాంతోపాటుగా ఫ్లేవర్స్ అన్నీ కూడా స్పైసెసే. సో కారం వేసినాక ఉప్పు వేయండి. ఉప్పు కూడా వేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి కొంచెం వాటర్ పోయండి. వాటర్ పోసి గ్రేవీ టెక్స్చర్ వచ్చేంతగా వాటర్ పోయండి. వాటర్ బాగా కలిపి అది మగ్గనివ్వండి. కొంచెం సేపు మగ్గుతున్నప్పుడు మనం బాయిల్ చేసుకొని 4 పొటాటోస్ తీసుకున్నానండి. బాయిల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీంట్లో గ్రీన్ పీస్ కూడా బాయిల్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. బాయిల్డ్ పొటాటో వేసిన తర్వాత మిశ్రమంలో బాయిల్డ్ పొటాటో చిన్న ముక్కలుగా కోసి బాయిల్ అయిపోయింది కాబట్టి దీన్ని ఈ మిశ్రమంలో చాలాసేపు ముందే వేసి మగ్గించక్కర్లేదు. బాయిల్డ్ పొటాటో ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ పొటాటోకి, గ్రీన్ పీస్కి మంచిగా పట్టే అంతలాగా కొంచెం సేపు మగ్గనివ్వండి. దాంట్లో వాటర్ కంటెంట్ కొంచెం తగ్గి ఆయిల్ పైకి వచ్చేది మీకు తెలుస్తుంది. ఇదిగో చూసారా మీరు, అలా కొంచెం సేపు మగ్గనివ్వండి. దాంట్లో ధనియాల పొడి వేయండి. లాస్ట్కి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే వేస్తున్నాను గరం మసాలా, ఫ్లేవర్ బాగుంటుందని. అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఒక 2 సెకండ్స్ మూత పెట్టండి. మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఇది బాగా అడుగంటిపోతుందండి. ఎందుకంటే కొబ్బరి మిశ్రమం అవన్నీ ఉన్నాయి కాబట్టి స్టీల్ దాంట్లో అడుగంటిపోతుంది. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని కలపండి. లాస్ట్కి ఇంకా ఒక 2 సెకండ్స్లో బంద్ చేస్తాం అన్నప్పుడు, ఆఫ్ చేస్తాం అన్నప్పుడు కొత్తిమీర వేసి కలపండి. బంద్ చేసినాక కూడా ఒక 2 సెకండ్స్ అలా ఉంచండి మూత పెట్టి. తర్వాత దాన్ని ఒకసారి కలిపి మంచిగా చేయండి. చాలా బాగుంటుంది, దేంట్లో పెట్టుకున్నా బాగుంటుందండి.